జీవన సంగీతం 7వ భాగం. విన్నారా ఈ వింత? ఏమిటి? నిదానంగా అన్నాడు రామనాథ శాస్త్రి. నిదానంగా ఏమిటి అంటారేమిటండి? అవతల కొంపలు అంటుకుంటున్నాయి. కొంపలే పరశురామ ప్రీతే. ఒరేయ్ గిరి, బిందెడు నీళ్లతో ఆ తాటాకు వసారా తడపరా, ఈ మధ్య వేసవికాలం ఎండలు మార్చినాయి అంటూ గబగబా భోజనం ముగించారు రామనాథ శాస్త్రి. కొంపలంటే కొంపలు కాదండి, మన కొంపే. ఇంకా నిలబడి చూస్తావేం? అమ్మో, మళ్ళీ కట్టగలనా? దీని మీద ఎంతో అప్పు తెచ్చాం అన్నారు ఆతృతగా విస్తరి ముందు నుండి లేస్తూ రామనాథ శాస్త్రి. అయ్యో నా రాత మండ. కోడలు చేసిన పనికి ఏడుస్తుంటే ఈయనతోటి మొగుడికి ఏడుద్దునా? కొడుకులు కాదండి కాలేది, కొంపలు కాదు. నా ఒళ్ళు మండిపోతోంది. ఒరే గిరి, ఏమిట్రా మీ అమ్మ అది కాదని ఇది, ఇది కాదని అది మండుతోందని ఆవేదనగా అంటోంది? ఏమన్నా గాలి పట్టలేదు కదా? ఓనాడు మా అమ్మ ఇలాగే అందట. మా అమ్మ అంది, ఈరోజు ఇదంటోంది. దీనికి ముందు చీపురు కట్ట తీసుకురారా. అలా తెల్లముఖం వేసుకుని చూస్తావేమిరా? మీ అమ్మకి గాలి పట్టిందిరా నాయనా, దాని వాగుడులాగే ఉంది అంటూ గట్టిగా పొడుం పట్టు పట్టారు రామనాథ శాస్త్రి. అయ్యో, నాకు గాలి కాదు ధూళి కాదు, మీరే నన్ను దయ్యంలా పట్టుకున్నారు. పోయింది, మీ అమ్మకు మతిపోయింది. మాటలేం అర్థం కావటం లేదు. పిచ్చెక్కిందిరా. ఒరే గిరి, ఎక్కడ చచ్చావు? రామగిరి ఎప్పుడో వెళ్ళిపోయాడు. నాకు కాదు పిచ్చి, మీకు అంది సీతారామమ్మ. ఇంకా లాభం లేదనుకున్నాడు. మూలగా ఉన్న చీపురు తీసుకుని బాదటం మొదలుపెట్టారు రామనాథ శాస్త్రి. అలా కొడతారేమండి నీ పిచ్చి తగ్గటానికి? నాకు పిచ్చేమిటి, మీకు పిచ్చి అంది. అమ్మా, ఇది కాదే, మా అమ్మ ఇలాగే అందట అంటూ అలుపుతో కొట్టారు. అంతలో రామగిరి బయట నుండి వచ్చాడు. ఏమిటండి? ఏమిటేమిటి? మీ అమ్మకి గాలి పట్టింది. ఒరేయ్, నువ్వన్నా చెప్పరా అంది సీతారామమ్మ. రామనాథ శాస్త్రి చేతిలో నుండి చీపురు కట్ట తీసుకున్నాడు. ఆగరాని మొహం మండ అన్నారు రామనాథ శాస్త్రి. దెయ్యం కాదు గాలి కాదండి అంటూ అతగాడు అంతా విడమర్చి చెప్పాడు. వీపు వాయగొట్టాడ్రా. అమ్మో నాయనో, ముసలివాడైనా ఎంత ఓపికరా నాయనోయ్ అంటూ నడుం పట్టుకుని లేచి మళ్ళీ చతికిలబడింది సీతారామమ్మ. అదా సంగతి. కాసేపు కొంపలు అంటుకున్నాయని, మరి కాసేపు మన ఇల్లేనని అనేటప్పటికీ నాకు కంగారు పుట్టింది. విషయం ఇప్పుడు సరిగ్గా చెప్పు. నా పిండా కూడా చెప్తాను. ఒళ్ళు వాయగొట్టారు. అమ్మో నొప్పులు, అబ్బో, దెబ్బలు తగిలితే నొప్పి ఉండదు నవ్వారు. అయ్యో సంబడం, ఇలాగే కొట్టి చంపారా స్కూల్లో? నా చేతికి ఎదురులేదు. ఇంతకీ కోడలు ఏం చేసింది? అమ్మో, అది చేసిన పనికే ఈ శిక్ష. మన ఇంటికి ఇట్లా దాపరించిందో అయిపోయిందండి. మన బ్రాహ్మణికం మట్టిలో కలిసిపోయింది. ఎవరైనా వింటే నవ్విపోతారు. పిల్లలు పుట్టకుండా ఈ విపరీతాలు ఏమిటండి? అయ్యో అయ్యో, ఎంత అపచారం. భగవంతుడి నిర్ణయాన్ని వీళ్ళు అడ్డుకుంటారా? పిల్లలు పుట్టకుండగా ఆపుకోవడం ఎంత పాపం, ఎంత ఘోరం అంది. కోడలు ఏం చేసింది ఇంతకీ? అయ్యో మీ చాదస్తమ్మండా, ఈ మాత్రం అర్థం చేసుకోలేరటండి. పెద్దవాళ్ళం మనం. చచ్చామన్న ఇంగితమైనా దానికి లేకుండా దాని ఇష్టం వచ్చినట్లు చేయటమే. పిల్లల్ని కనటం బరువటండి. ఆడపిల్లలు పుట్టకుండా అవేవో చేయించుకున్నదట. మనమేమన్నా దరిద్రంతో చచ్చిపోతున్నామా? ఎంత పాపం అంది సీతారామమ్మ. అవును, ఎంత పాపం నిదానంగా అన్నాడు రామనాథ శాస్త్రి. అంత తేలిగ్గా అంటారేమిటండి? గట్టిగా అనమంటావా? అయ్యో, మీకు బాధగా లేదుటండి. నా గుండెలు దడదడమంటున్నాయి. ఎంత పాపం. భగవంతుడు ఊరుకుంటాడా? శిక్షించడు. కామేశ్వరి చూడండి, అప్పుడే 3 పిల్లల్ని కన్నది. ఏమన్నా ఇటువంటి పనులు చేసిందా? ఎన్నైనా చెప్పండి. ఈ చదువుకున్న వాళ్ళు ఇలా విరగబడుతున్నారు. ఏ బ్రాహ్మణ కుంపల్లోనన్నా ఇటువంటి ఉన్నాయా? ఇదేం పోయే కాలం. దేశం నాశనమైపోతోంది. కలియుగంలో ధర్మం ఉండదని, ప్రపంచమంతా నాశనమవుతుందని ఊరికే అన్నారా? బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు. ఆయన అన్నంతా అయింది. పుట్టే పిల్లల్ని ఆపడం ఎంత మహాపాపం. ఆడవాళ్లు చదువుకోవటమే దేశానికి అరిష్టం. అసలే ఆడదాని బుద్ధి ప్రళయాంతకమన్నారు. ఇక చదువుకుంటే సరే దేశాన్ని నాశనం చేస్తుంది. అందుకే మా రోజుల్లో ఈ ఆడవాళ్లకు చదువులు లేవు, ఈ విపరీతాలు లేవు. కాపురానికి వచ్చిన దగ్గర నుండి కంటూనే ఉండేవాళ్ళం కదా. మా అమ్మ 14 కన్నది. మా అమ్మమ్మకు 27 కాన్పులు. నాకు మాత్రం పోయిన వాళ్ళతో సహా 10 మంది. అయ్యో ఎంత ఘోరం. ఎన్నైనా చెప్పండి. చదువుకున్న దాన్ని కోడలుగా చేసుకోరాదు. మాట్లాడరేం? అంతా నువ్వే అంటున్నావుగా. మీది మరీ బాగుంది. నాకిది ఎప్పుడో ఇంత ఘోరం చేస్తుందని తెలుసు. దాని ముఖంలో బ్రాహ్మణ లక్షణాలున్నాయా? గుంటూరు పిల్లను చేసుకోరా, సంసారపక్షంగా ఉంటుంది అంటే పిల్లకు మెల్లన్నాడు.
కళ్ళున్నది మా బాగా పనిచేసింది. పాపాన్ని మూటగట్టింది. కోడలే చేసిందంటావా? కాదు, వాడే చేశాడు. ఏమిటండి? ముందు ఎలా ఉండేవాడు? ఇది దాపురించింది. వాడికేదో మందో మాకో పెట్టి వాడి మనసు విరిచింది. మనకు కాకుండగా చేసింది. వాడు దాని కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. ఎంతది కాకపోతే తల్లి టప్పమని చచ్చింది. సవతి తల్లి దీని ముఖం చూడకుండగా ఉంది. అది అడుగు పెట్టింది. రామగిరి తప్పాడు. ఆ సంవత్సరమంతా తప్పాడు. దానిది దరిద్రపు ముఖమండి. శనిపాదం. ఏల్నాటి శని పట్టుకుంది ఈ సంసారాన్ని. ఇంక ఈ సంసారాన్ని నేను ఈదలేను. ఇది ఇంకా నాశనం అవ్వాల్సిందే. వాడు ఊరుకున్నాడా? చవట వెధవ. పెళ్ళాన్ని చూస్తే కరిగిపోతాడు. నాకు మళ్ళేనా? పాపం, మీరు కరిగిపోతున్నారా? ఏం కరగక తెచ్చే 4 రాళ్ళు నీకే ఇస్తున్నానా? పెత్తనమంతా నీదేనా? నువ్వు అనమంటే ఊ అంటున్నాను, ఆ అనమంటే ఆ అంటున్నాను. అయితే మిమ్మల్ని ఎదిరించి ఎరుగుదునా? అటువంటి పనులు ఎప్పుడైనా చేశానా? నీ కోడలు కదూ నిన్ను మించింది. పెళ్ళం ముందు ఇద్దరం బెదవలమే నవ్వుతూ అన్నాడు. చాలేండి సంబరం. పోయి భోజనం చెయ్యి. మీ కోడలు చేసిన పనితో కడుపు నిండిపోయింది. నీ కోడలు కాదేమిటి? చెప్పుకోవటానికి సిగ్గుచేటు. సీతారామమ్మలో ఎంత బ్రాహ్మణికం ఉట్టిపడుతోంది అంటారు అందరూ. అయిపోయింది. ఈ దిక్కుమాలిందిలా చేయటంతో నా పరువు పోయింది. ఆ సన్నాసి సరేసరి సంపాదిస్తున్నా ఇంకా పెళ్ళే చేసుకోలేదు. చూస్తున్నానుగా. అసలు వాళ్ళ సంప్రదాయం మంచిది కాదండి. అదేరా, హైదరాబాద్లో అసలు మంచివాళ్ళు ఉండరట. గంగమ్మ కొడుకుకి అక్కడే పని. ఎవతనో అట్టే పెట్టుకున్నాడట. దాన్నే పెళ్లి కూడా చేసుకుంటాడేమో. పెళ్లి విషయం ఎత్తుతే అప్పుడే పెళ్ళెందుకు అంటాడట. ఎంతో విడ్డూరంగా ఉన్నాయి ఆ రోజులు. గంగమ్మ చెప్పిందా? అదా, దాని పొట్ట కొయ్య. అది చెప్తుందా? ఆ ఊరు వెళ్ళి వచ్చిన వాళ్ళు చూసొచ్చారట. మొన్న ఈ మధ్య పిల్లో పిల్లాడో కలిగారట. రామ మనకెందుకు? చేసిన వాళ్ళకంటే చెప్పుకున్న వాళ్ళకే పాపమట. మీ కోడలు వెళ్ళింది అక్కడికి ఉద్యోగం వెలగబెట్టడానికి. దాని అన్నయ్య ఎవరినో చేసుకునే ఉంటాడు. అయిపోయింది. ఇది కూడా చెడిపోతుంది. అసలు అటువంటిదేనేమో అంది హద్దుమీరి సీతారామమ్మ. ఓసి నీ మొహం మండా, ఎంతకు తయారయ్యావే? అంత మాట అంటావా కోడల్ని? కులానికి కీర్తి తీసుకురావాల్సిన కోడలే. నీ మాటలు వాడు వింటే తల్లని కూడా చూడకుండా నీ వీపు చీరుతాడు అన్నాడు రామనాథ శాస్త్రి. నిజంగా అటువంటిదన్నానా? అంది భయంగానే సీతారామమ్మ. భోజనానికి నాడు. ఏమోనండి అంది. ఏమీ లేదు, పద. ఆ ఏడుకొండలవాడు చూస్తూనే ఉంటాడు. ఎంత ఘోరం జరిగిపోయింది. ఆచారం మంట కలిసిపోయింది. అయినా ఆవిడికి మాత్రం బుద్ధుండక్కర్లా? ఏదో స్త్రీ ప్రధానమంత్రి అయిందని మా తాతని సంతోషించాడు. స్త్రీ అయినందుకు ఇదేనా తోటి స్త్రీలకు చెప్పాల్సింది? మాతృమూర్తి అవ్వాలనుకుంటుందే ప్రతి స్త్రీ. అటువంటిది ఇదేనా చేసేది? అధికారంలో ఉన్నది కదా అని దేశం బ్రాహ్మణీకం నాశనమైపోయేలా చెప్పటం. అన్నట్లు ఆవిడ కూడా బ్రాహ్మణ స్త్రీయేగా. ఇటువంటివేనా చెప్పటం? తన కోరికను అందరి మీద రుద్దుతుందా? ఈ ఊళ్ళో లేదు గాని అడుగొద్దును అంది సీతారామమ్మ తన మిడిమిడి జ్ఞానాన్ని కుమ్మరిస్తూ. నీలాంటి యోగ్యులు పదవుల్లో లేరు. ఏం చేస్తాం? నిజంగానే లేరు. హవ్వా, ఎటువంటి శాసనాలండి! ఆడదానికి అధికారం వచ్చేటప్పటికి దేశ వినాశనానికి ఇటువంటి శాసనాలా చేసేది? పాపం ఎక్కువైంది. అందుకే పంటకాలాల్లో మన దేశంలో వర్షాలు పూర్వంలా పడటం లేదు. 3 తుఫాన్లు మన రాష్ట్రాన్ని ఊడ్చిపెట్టేశాయి. ఎక్కడ చూసినా అల్లర్లు, ప్రజల గుండెలు దడదడలాడుతున్నాయి. పాపం పండింది. మంత్రులలో కలహాలు, ఇదంతా పాపమే. ఎక్కడో గోవులను చంపుకు తింటారట. ఆ పని ఆపరాదు. హిందువులకు గోవులు దేవతలతో సమానం కదా. అంతా అయిపోయింది. నువ్విలా మాట్లాడితే అంతా అయిపోతుంది. కాస్త ప్రభుత్వం మీద గౌరవం ఉంచు. ఎవరైనా విన్నారంటే కొట్లో పెడతారు. నేనేమన్నాను? అయినా ఎవరెలా పోతే మనకెందుకు? ఎవరి శాసనాలు చేస్తే ఈ బుద్ధి లేంది చెప్పకుండా ఆచరించడమా? ఆ పాపం నా కళ్ళకు కనబడుతోందండి. కళ్ళు మూసుకో. బాగానే ఉంది మీ సమాధానం. లేకపోతే పాపం కళ్ళకు కనబడటమేమిటి? దానికి ఆకారం కానీ, రంగు కానీ, వాసన కానీ ఉన్నాయా? ఈ ఘోరాలన్నీ పాపం కాదు. కర్మ, అంతా కర్మ. ఎవరి కర్మకు వారే కర్తలు. అవునులేండి, ఎవరి కర్మకు వారే కర్తలు. అందుకే నా వీపు వాయగొట్టారు. నొప్పులు పుడుతున్నాయి నరాలు. బా, అమ్మా, అబ్బా అంటూ వంటింట్లోకి మూలుగుతూ వెళ్ళింది సీతారామమ్మ. గట్టిగా పొడుం పట్టి బయటకొచ్చారు రామనాథ శాస్త్రి. ఆ రోజు ఆదివారం. జయంతికి పలహారాలు చేయమని చెప్పి 3 గంటలకి బయటికి వెళ్ళాడు బ్రహ్మాజీ. సుదర్శనం ఇంట్లోనే ఉన్నాడు. అన్నయ్య ఎవరికోసం చేయమన్నాడో తెలియలేదు జయంతికి. 1 గంట తర్వాత చెల్లాయ్ ఎవరో వచ్చారు చూడు అన్నాడు.
వంట ఇంట్లోకొచ్చి బ్రహ్మాజీ గోపీనాథ్ వచ్చాడనుకుని ఆనందంతో రెండో గదిలోకి వచ్చింది. ఎదురుగా కూర్చుని ఉన్న ఓ నవయవ్వని లేచి నిలబడింది. అప్రయత్నంగా నమస్కారం అంది జయంతి. ప్రతి నమస్కారం చేసిందా కొత్త వనిత. ఈమె నా చెల్లి, పేరు జయంతి, అండర్ గ్రాడ్యుయేట్, బ్యాంక్లో పనిచేస్తోంది అన్నాడు. నవ్వింది జయంతి. వీరు మిస్ సుధా, బిఏ, మా బ్యాంక్లోనే పనిచేస్తుంది అన్నాడు. కూర్చోండి అని లోపలికి వెళ్ళి మీ గురించి ఏం చెప్పకుండగా నన్ని పలహారాలు చేయమన్నారంటూ వాటిని ప్లేట్లలో పెట్టి తీసుకొచ్చింది జయంతి. మీ చెల్లికి పెళ్ళైనట్లుంది. వెల్, భలేగా కనిపెట్టారు. ముందుగానే ఈ విషయం అన్నయ్య చెప్పి ఉంటాడు. నో, పెళ్ళైన ముఖాలు కనబడతాయి. ఏదో దైవత్వం, పెద్దతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. పెళ్ళైన వాళ్ళని చూస్తే గౌరవించాలనిపిస్తుంది అంది. అయితే నేను కూడా త్వరలో పెళ్లి చేసుకుంటాను చెల్లాయి అన్నాడు బ్రహ్మాజీ చెల్లెల వంక చూస్తూ. ఓహ్, చేసుకోండి, ఒక ఇంటివారు కండి అంది సుధా నవ్వుతూ. పలహారాల అనంతరం సినిమాకు బయలుదేరారు. ఆడపిల్లకు వయసు వస్తున్న కొద్దీ వాళ్లల్లో మార్పు దానంతటదే వస్తూ ఉంటుంది. మగవాళ్ల కన్నా స్త్రీలలోనే మార్పులు కొట్టొచ్చినట్లు కనబడతాయి. జలజ పుష్పవతి అయిందో మంచి రోజున ఇంకా సీతారామమ్మ నోరు బాదుకుంది. అది ఆడపిల్లకు సహజమని తెలిసినా ఆ కన్నతల్లి ఎందుకో ఆ కంఠశోష. రామనాథ శాస్త్రి దగ్గర చేరి, చూశారా కోడలు చేసిన పనికి ఎంత పని జరిగిపోయిందో అంది సీతారామమ్మ. ఏం జరిగిందే? అమ్మాయి కాస్త పెద్ద మనిషి అయింది. హోహోసి పిచ్చిముండా అని నవ్వారాయన. అలా నవ్వుతారేం? నేను లెక్కలు వేస్తూనే ఉన్నాను. మా అమ్మ సాంప్రదాయాల ప్రకారం నేను అయ్యాను. ఇది చూశారా? అలా కాదు, మా సాంప్రదాయం ప్రకారం ఇంకా 2 సంవత్సరాలకు కానీ కారాదు. ఇంకేముంది, కోడలు చేసిన పనికి పాపం మనల్ని చుట్టుకుంది అనుకోకుండా ఇది పెద్ద మనిషి అయింది అంది. ఓసి తెలివి తక్కువదానా, దానికి దీనికి సంబంధం ఏమిటి? ఆ ఏడుకొండలవాడు ఊరుకుంటాడా? పిల్లలు పుట్టకుండా కోడలు ఏం చేసిందో ఏమిటో. జలజ, అయ్యో ఎవరన్నా వింటే నవ్విపోరు. ఇంకా పెళ్లి కాలేదాయే అయ్యో అని వాపోయింది సీతారామమ్మ. కాలానికి పెళ్లితో పనేమిటి? పెళ్లి చేస్తే అవుతుంది కానీ లేకపోతే దానంతటదే అవుతుందా? బ్రాహ్మణ కొంపల్లో ఎద్దుల్లాగా పెద్ద మనిషి అయిన తర్వాత పెళ్ళిళ్ళేమిటండి? పెద్దదానికి ఇలాగే చేశామా? ఆ పాపమంతా దాన్ని చేసుకోవటం వలననే సంప్రాప్తమైంది. నిక్షేపం లాంటి గుంటూరు పిల్లను ఎప్పుడొద్దన్నాడో అప్పుడే ఈ ఇంటికి దరిద్రదేవత పట్టుకుంది. అది ఇంట్లో అడుగుపెట్టింది. అన్నీ తలవంపుల పనులే. ఏనాడైందో లేదో అమ్మాయి పెద్ద మనిషి అయింది. అయ్యో, పెళ్ళి కూడా కాలేదు. భగవంతుడు కడుపు మండిపోయి ఉంటుంది, అందుకే ఇలా చేశాడు. అది చేసిన పాపానికి మనల్ని శిక్షిస్తున్నాడు ఆ బుద్ధిలేని భగవంతుడు. దాని పాపానికి దానికే బుద్ధి చెప్పరాదు. నేనేం చేస్తాను అంది. నువ్వేం చేయలేవు. మీరు నోరు మూసుకొని కూర్చుంటే ఏం చేస్తాను? కొడుకుని అదుపులో పెట్టలేరు. కట్నం వచ్చే పెళ్లి చేస్తే దీని పెళ్లి కూడా చేసేవాళ్ళం. ఎంత గౌరవంగా ఉండేది అంది. కట్నం తీసుకోలేదన్న కొరతే గాని నీ చేతిలో ఉండేదా? వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ అంతా హారతి కర్పూరంలా అయిపోలా? ఎన్నైనా చెప్పండి, ఈ ప్రళయానికి అదే కారణం. ఆ దిక్కుమాలింది ఇంట్లోకి రావటం వల్లనే ఈ పాపమంతా. పిల్లలు పుట్టకుండగా చూసుకుంటారటండి. ఒకవేళ మొగుడలా చెయ్యమన్నా మంచి మాటలతో భర్త నా ప్రయత్నం నుండి విరమించేటట్లు చెయ్యాలి గాని ఏ ఆడదన్నా ఇట్లా చేస్తుందా? బిడ్డలే కదండి ఆస్తిపాస్తులు. బిడ్డలు గల తల్లులే కదండి భాగ్యవంతులు. ఇవేం రోజులు, ఇవేం బుద్ధులు. పూర్వం గొడ్డుమోతు దాని ముఖం చూస్తేనే పాపం అనేవాళ్ళు. అది ఎందుకు పనికిరాదనేవారు. పిల్లలు గల భాగ్యవంతులనే మాత్రమే కొత్త పెళ్లి కూతుళ్లకు అక్షింతలు వేయించి ఆశీర్వదింపచేసేవారు. అయ్యో, ఇదెక్కడ దాపురించింది? అప్పుడే వచ్చిన రామగిరి, ఏమిటమ్మా అన్నాడు విషయం అర్థం కాక. మీ వదిన లేదు, ఆ దిక్కుమాలింది చేసిన పాపానికి మన జలజ పెళ్లి కాకుండా పెద్ద మనిషి అయింది. అదేంటమ్మా, దానికి దీనికి సంబంధం ఏమిటి? తప్పి చచ్చేవాడివి, నీకేం తెలుసు? నీ మొండితనం నీది. నువ్వెప్పుడూ అర్థం లేకుండగా ఎవరి మీదనో పడటం అలవాటు. ఈ విషయాలు రెండింటికి పొత్తుందా? అదేమిటంటే నన్ను తిడతావు. వదిన చేసిన పని ఈ రోజుల్లో అందరూ చేస్తున్నారు. పెద్దదానివి, ఈ విషయంలో వదినను అనవసరంగా అనకమ్మా అన్నాడు కొద్ది నిజాన్ని గ్రహించిన రామగిరి. ఆహా, నీకు పుట్టిందేమిటమ్మా? ఒకళ్ళు అడుగు పెడితే మరొకళ్ళకి నష్టం వస్తుందా? ఎవరి కర్మకి ఎవరు కర్తలు? అనవసరంగా వదిన అనటం బాగుండలేదు. జలజ చిన్నపిల్ల కాదు కదా, అయినా ఇది సహజమే కదా. అయిపోయింది. నీకేదో మందు పెట్టిందా మాయదారి ముండా? అయ్యో, ఇంతకాలానికి నేను చెప్పింది నిజం కాకపోతోందా? నువ్వు నాకు చెప్పేటంతటి వాడయ్యావా? ఆ దిక్కుమాలింది ఎంతకైనా సమానురాలు, పాపాత్మురాలు. మందే పెట్టింది. మందు లేదు, మాకు లేదు. బయట ఎవరికైనా చెప్పి విషయం నీ తెలివి తక్కువతనానికి నవ్వుతారు. అనవసరంగా
వదిన ఆడిపోసుకోవటం బావుండలేదు. చూస్తూ ఊరుకుంటారేమిటండి? వీడు దానివాడైపోయాడు. ఎంతకైనా తెగిస్తుందిరా చదువుకున్నది. అమ్మా ఛీ, ఏమిటమ్మా మాటలు? దేశంలో ఎంతమంది జలజల పుష్పవతులు కావటం లేదు? ఎంతమంది అయితే నాకేం? నా కూతురు పెళ్లి కాకుండా పెద్ద మనిషి అవ్వటమా? హవ్వా, నీ మాటలు వింటే నవ్వొస్తోందమ్మా. పెళ్లి చేయకపోవడంతో సహజమైన ఈ కార్యం ఆగిపోతుందా? ఏమిటమ్మా నీ పిచ్చి? అవునరా, నాకు పిచ్చే. ఇన్నాళ్టికి తల్లి పిచ్చిది. తల్లి మాటలు పిచ్చి మాటలు. ఏం చెయ్యను? కట్నం తీసుకుంటే ఈ ఘోరం జరక్కపోయేది. అదిగో కట్నానికి దీనికి సంబంధం ఏమిటమ్మా? ఓరి వెర్రివెదవా, కట్నం తీసుకున్నట్లయితే దీని పెళ్ళి జరిగిపోయేది. అప్పుడు ఎలా జరిగినా బాధ లేదు. ఇంతకీ అది మన ఇంట్లో అడుగు పెట్టడమేమిటి? మనకి దరిద్రం చుట్టుకోవటమేమిటి? అందుకే అన్నారు గొడ్డొచ్చిన వేళ కోడలొచ్చిన వేళ అని. నీ తత్వం మారదు. నాకు మందు పెట్టమని చెప్పు. ఏం మాటలమ్మా? నన్ను వీడు కూడా అంటున్నాడండి. ఇంకా నేను బ్రతకటం ఎందుకు? ఇంకా చచ్చిపోవలసిందే. ఇంకా బ్రతకరాదు అని శోకాలు మొదలుపెట్టింది సీతారామమ్మ. కానీ రామనాథ శాస్త్రిలో సహనం చచ్చిపోయింది. నా అవసరం మీకు తీరిపోయింది. తీరిపోదు మరి. కండలున్నంత వరకు పిండారు. ముసల్దాన్నయ్యానుగా పోతాను. నేను బ్రతకటం ఇష్టం లేకపోతే ఎందుకండి బ్రతకటం? ఏదో మీరు ముసలివారయ్యారు. ఇటువంటి కోడళ్ళు ఎలాగో మిమ్మల్ని సరిగ్గా చూడరని, కొడుకులు కోడళ్ళు కొంగులు వదలరని ఇంకా బ్రతుకుతున్నాను. ఆ ఆడపిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోయిన తర్వాత చేద్దామనుకున్నాను. కానీ మీరంతా ఇప్పుడే చావమంటే చావక బ్రతుకుతానా? అసలు మా వంశం రోషాలకు నిలయం. మీరింత మాట అంటే ఇంక బ్రతకను, చస్తాను. మాట పట్టింపు కోసం మా వాళ్ళు వాద్యాలలో 30 ఎకరాల ఏక ఖండం గల భూమిని అమ్ముకున్నారు. సందు కోసం, నీళ్ల బోది కోసం తగాదాలు పడి పొలాలు అమ్ముకున్నారు. ఎవరి మీదో కోపంతో 6 సంవత్సరాలు 30 ఎకరాల భూమిని పంట లేకుండా బంజరు పెట్టారు. మీ వాళ్ల గొప్ప భలేమ్మా, చివరికి నాశనమయ్యారు. అది ఓ పౌరుషమే. అది కాదురా గిరి, అంత పోయినా వాళ్లకు బాధ లేదు. రోషాలు పౌరుషాలే ముఖ్యం. తాచుపాము చస్తూ కూడా బుస్సుమంటుంది అన్నారు నవ్వుతూ రామనాథ శాస్త్రి. అందుకే దాని తల చితకబొడుస్తారు. ఇంతకీ మీ అమ్మ చస్తానంది. మరి మంచిది కూడా చూడమంటుందేమో అడుగు. ఇంకా కోపం వచ్చింది సీతారామమ్మకు. ఏం, ఆ కొడుకు సంపాదన, ఈ కోడళ్ల సంపాదన మీరే తిందామనుకుంటున్నారా? పిల్లల అభివృద్ధి నేను చూడక్కర్లా? నేను చేస్తే వీళ్లకు పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? తల్లి చేస్తే ఆడపిల్లలు అనాథలే. అందుకని నేను మీరు చావమన్నా చావనంటూ వీధిలోకి పోయింది. పక్కింటి బుచ్చమ్మతో రాచకార్యాలకై సీతారామమ్మ. ఎవరై ఉంటుంది అన్నాడు 4 రోజులు పోయిన తర్వాత ఓ సాయంత్రం జయంతితో బ్రహ్మాజీ. ఎవరు అంది తెలియనట్టుగా జయంతి. అదే ఆదివారం వచ్చిన మిస్ సుధా. నాకేం తెలుసు? పోనీ నన్ను చెప్పమని అడగలేదేం? చెప్పాల్సిందైతే నువ్వు చెప్పకుండా ఉంటావా? అయితే ఇప్పుడు చెప్పమంటావా? చెప్పు. అసలు ఆలోచించు. అసలు తెలిసిందేగా, వడ్డీని ఆలోచిస్తాను. మనం ఎప్పుడు వడ్డీలు కట్టడమే పని. ఏమై ఉంటుంది? ఆలోచన బావుందా? చచా, అదే అవతారం చెక్కబొమ్మలా ఉంది. రంగంటావా? ఎర్రకోతి బావుంటుంది. ముఖంలో కళలేదు, మిడిగుడ్లు, సుయోధనుడి కనుబొమ్మలు, అజంతా ఎల్లోరా గుహల్లా ముక్కు రంధ్రాలు. ఆ నోరు సంగతి చెప్పనక్కర్లేదు. హిందూ సముద్రమంతా. అదేమిటి చెల్లాయ్, నువ్వు సరిగ్గా చూసావా? కాస్త బాధగా అన్నాడు బ్రహ్మాజీ. సరిగ్గా చూడటమేమిటి? రోత పుట్టింది. ఆ చేతులంటావా? వడలిపోయిన అరటిమట్టలు, వేళ్ళు ముదిరిపోయిన బెండకాయలు. పాదాలు చూద్దామంటే ఒంటె పాదాలు. బహుశా బహుఘోరం. చూడలేక చచ్చిపోయాననుకో. అయితే నువ్వు సరిగ్గా చూడలేదు. అయ్యో, ఆ గొంతుంది చూశావు? చాలా బాగుంటుంది కదా? ఆత్రంగా అడిగాడు. సరేలే, గార్ధపమన్నా లయగా గాండ్రు పెడుతుంది. ఆ గొంతులోనన్నా మాధుర్యం ఉంటుందేమో కానీ ఈ మిస్ సుధలో అబ్బా చెప్పలేనంత రోత. నువ్వు సరిగ్గా చూస్తే అట్లా అనవు. సరిగ్గా అంటే ఎంతసేపు చూడాలి? ఓ గంట దీక్షగా చూస్తే సరి. 5 నిమిషాలు చూడటానికే చచ్చిపోయాను. గంటసేపు ఎలా చూసేది? నిజం చెప్పు చెల్లాయి అన్నాడు దీనంగా. ఎలా ఉంటే మనకెందుకులే, బయటపడరాదని. అవుననుకో, అయినా ఊరికే అడుగుతున్నాను. ఎలా ఉంటుంది అన్నాడు ప్రాధేయపడే ధోరణిలో. అంతగా నా అభిప్రాయం అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. ఇది కేవలం నా అభిప్రాయం సుమా. ఆమెను చూస్తుంటే మన బజార్లో పడుకునే ఎండిపోయిన ముసలి కుక్క గుర్తుకొస్తోంది అంది ఒక్కసారిగా నవ్వి జయంతి. చెల్లాయి గట్టిగా అన్నాడు బ్రహ్మాజీ. నీకెందుకన్నా ఈ కోపం? అవును, నాకెందుకు. కొంతమందికి రంబలుగా కనిపించేవారు మరికొంతమందికి అనాకారులుగా కనిపిస్తారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. అయినా పిల్ల సంగతి
మనకెందుకు అంది జయంతి. అయినా సాటి స్త్రీని నువ్వు అలా వర్ణించటం, ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పాను. పోనీ నాకెలా ఉందో చెప్పనా? అబ్బా, రోత పుట్టే ఆమెను గురించా? చెల్లాయ్, ఆమెనంటే నీవెందుకంత కంగారు పడతావు? కోవర్కర్ కాబట్టి అంతేనా? ప్రేమించావా కొంపదీసి ఈ ఇంగలికాన్ని? అబ్బా, ఏమిటి చెల్లాయ్, చూస్తుంటే ప్రేమించినట్లే ఉందే తప్ప. అయ్యో, ప్రేమించక ఈ ఎండిపోయిన నక్కే దొరికిందా నీకు? అదేమిటి చెల్లాయ్, నువ్వు మరీను. అయితే నువ్వు తప్పక ప్రేమించే ఉంటావు. అంతవరకు లేదనుకో, ఏమిటి, పెళ్ళి కూడా చేసుకుంటావా? కర్మగాలి, తా వలచింది రంభ, తా మునిగింది గంగ అన్నట్లుంది. అయ్యో, రాత కొద్ది దొరికావే కోతి వదినా. మరీ అంత వికారంగా కనిపిస్తోందా? బ్రహ్మాజీ బాధగా అన్నాడు. అబ్బే లేదు, చాలా అందంగా ఉంది. ఇప్పుడు కరెక్ట్గా చెప్పావు. నేను చేసుకుంటే ఎలా ఉంటుంది? వరస్ట్గా ఉంటుంది. కాకి నోట్లో దొండపండులా ఉంటుంది. సరే, బాగానే ఉందిలే అంటూ కోపంగా చేతనున్న ఫిలింఫేర్ కింద పడేసి లేవబోయాడక్కడి నుండి బ్రహ్మాజీ. గలగలమని నవ్వి, అన్నయ్యకు కోపం వచ్చినట్లుందే అంది జయంతి. నాకెందుకు కోపం? కాబోయే వదిన గారిని అలా మాట్లాడినందుకు. నేనేం పెళ్లి చేసుకోవటం లేదు. ఇటు తిరిగాడు. నిజంగానా? నిజంగానే. అసత్యం కాదు. అయితే విచారించాల్సిన విషయమే. ఆ అమ్మాయిని చూడగానే అన్నయ్య చేసుకుంటే ఎంత బాగుండును అనుకున్నాను. నిజంగా ఎంత అందంగా ఉంది. ఆ పర్సనాలిటీ, రంగు, కళ్ళు, అబ్బా, ఆ కంఠస్వరం ఎంత బాగున్నాయి. నిజంగానా? బ్రహ్మాజీకి కొండెక్కినంత ఆనందం కలిగింది. ఎన్నుంటే మాత్రం ఏం లాభం? నువ్వు పెళ్లి చేసుకోవటం లేదు కదా. ఎవడో ఆ ద్రోహి అన్నయ్యకు కాకుండా ఆమెను చేసుకునేది. వాడు నిజంగానే దుష్టుడన్నాయ్. అదేమిటి చెల్లాయ్, అనవసరంగా వాడినంటావు? ఇది బాగానే ఉంది. సుధని అనరాదు, సుధని చేసుకునేవాడిని అనరాదు. అసలు ఈ విషయంలో నీకెందుకింత ఆదుర్దా? నాకెందుకు? పైకి తన మనోభావాన్ని చెప్పలేకపోయాడు బ్రహ్మాజీ. ఇంకా బ్రహ్మాజీని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, అన్నాయ్, నీ చెల్లి నీ హృదయాన్ని ఆ మాత్రం తెలుసుకోలేదా? నువ్వు సుధను తీసుకొచ్చినప్పుడే అనుకున్నాను నువ్వు ప్రేమించి ఉంటావని. నేను ప్రేమించలేదు చెప్పటానికి బిడియపడుతున్నావా? సరే, ఎవరన్నా స్నేహితురాల్ని ఇంట్లో వాళ్లకు పరిచయం చేసేటప్పుడు మిస్ సుధా అని అంటారా? గార్లు లేకుండా తెలుగు వాళ్ళు ఓ స్త్రీని అంతగా పరిచయం చేస్తే వాళ్ళ మధ్య దూరం ఎంత తక్కువ ఉంటుందో ఇతరులు గ్రహించలేరా? నేను కనిపెట్టానులే. ఇక్కడ కూర్చున్నంతసేపు మీ కళ్ళు చేసే అల్లరి నేను తలెత్తితే ఎరగనట్లుగా కూర్చుండిపోయారు. పాపం, ఎంత అమాయకురాలు. ఎంత ఉద్యోగం చేస్తున్నా పెళ్లిగాని స్త్రీ నీతో సినిమాకి వచ్చిందంటే మీ అనుబంధం తెలుసుకోలేను. నా కానాడే అంతా అర్థమైపోయింది అంది జయంతి. మరి నన్ను ప్రశ్నించలేదు? నువ్వే చెప్తావు కదా. నువ్వు నాకు ఆ విషయం తెలియచేయాలనేగా ఆమెను తీసుకొచ్చింది. నువ్వే అన్ని విషయాలు చెబుతావు. ఇప్పుడు చెప్పలా? నేనా? నువ్వే. నోటితో అనకపోయినా నీ ముఖంలో భావాలని చదవగలను. సరే గాని, వాళ్ళ తల్లిదండ్రులు, తల్లి ఉంది, తండ్రి ఉన్నారు. సుధ ఒక్కతే సంతానం. మనవాళ్లేనా? అదేమిటి చెల్లాయి, ఇంకా మనవాళ్ళు పరాయి వాళ్ళు అంటావేమిటి? భారతీయులంతా ఒక్కటి కారు? ఎందుకు కారు? మన బ్రాహ్మణులేనా? ఏం బ్రాహ్మణులైతే ఏమిటి? ఈ కులమత భేదాలు ఇంకా పట్టుకుని కూర్చునే రోజులా? కులతత్వాలు, మతతత్వాలు దేశాన్ని బలహీనపరుస్తాయి. ఐక్యతకు గొడ్డలి పెట్టు. ఒకళ్ళెక్కువ, మరొకళ్ళు తక్కువ. ఇవి నిరంతరం ప్రజల మధ్య అగ్నిని రగులుస్తాయి. ఈ కులమతాల భేదం పోతే దేశం సౌభాగ్యవంతమవుతుంది. మన దేశంలో కులమతాలు కుక్క గొడుగుల్లా ఉన్నాయి. అందరిది ఒకే కులం అనుకోవాలి. ప్రజలంతా ఒక్కటనే భావం కలగాలి. అప్పుడు దేశాభివృద్ధికి బలమైన పునాది వేసినట్లవుతుంది. ఈ పూర్వాచారాన్ని విడనాడాలి చెల్లాయి. ఈ మతతత్వాల వల్ల దేశాల మధ్య, దేశ ప్రజల మధ్య వైషమ్యాల కారణంగా పరిపాలన స్తంభించిపోతోంది. అవన్నీ నేను అడగటం లేదన్నయ్యా. బ్రాహ్మణులులే, వైదికులేనా? ఇదిగో ఎక్కడికక్కడ చీలికలే. అటువంటప్పుడు ఈ ప్రజలలో ఐక్యత ఎక్కడుంటుంది? ఎవరికి వారే తెగలుగా జీవించాల్సి వస్తుంది. వైదికులు, వియోగులు, 6000 నియోగులు, ప్రథమ శాఖ ఏమిటో ఈ వర్గాలు. చిచి, ఒకళ్లతో ఒకరికి సంబంధాలుండవు. పైకి అంతా బ్రాహ్మణులే. సంబంధాలు, ఐక్యత లేకపోయినా హిందువులే. మతాల మధ్య సామరస్యం లేకపోయినా అందరూ భారతీయులే, ప్రజలే. ఈ చీలికలు ప్రజల మారణ హోమానికి అగ్నిని ప్రజ్వలించే ఆజ్యం. ఒకరంటే మరొకరికి కక్ష. ఒకరికి కష్టాలు వస్తే ఈ వ్యత్యాసాల వల్ల మరొకరు ఆదుకోరు. ఈ కులమత భేదాలు పోవాలి అన్నాడు బ్రహ్మాజీ. అవి నువ్వు చెప్పినంత మాత్రాన పోవులే. ఒక్కరు చెప్తే పోవు, అందరూ చెప్పాలి. అందరూ కలిసి పనిచెయ్యాలి. ప్రస్తుతానికి సుధా నియోగి కుటుంబీకురాలు.
అన్నయ్య అంది జయంతి. అవును చెల్లాయ్, నాన్న అంగీకరిస్తాడా? ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా సుధని పెళ్లి చేసుకుంటాను. నువ్వు అంగీకరిస్తావని నాకు తెలుసు. నాన్నతో చెప్పాలి కదా. చెప్పను, ఆ ఇంటికి కూడా వెళ్ళను. అన్నయ్య ఏమిటా మాటలు? నీకు పిన్ని మీద కోపం ఉండొచ్చు, కానీ నాన్న మనవాడు. పెద్దవాళ్ళకు చెప్పకుండగా నీ పెళ్లిని నేను అంగీకరించను. నాన్న నీ మాట కాదనడు. నువ్వు చిన్నవాడివి కాదు. నీ బాగోగులు నీకు తెలుసు. నాన్నతో చెప్పాల్సిన బాధ్యత నీకుంది అంది జయంతి. బాధ్యత? చెల్లాయ్, మన మంచి చెడులు చూడాల్సిన బాధ్యత నాన్నకు లేదంటావా? దిక్కులేని వాళ్ళల్లా మనల్ని ఎందుకిలా వదిలేశాడు? ఆయన బాధ్యత ఆయన నెరవేర్చుకున్నాడా? అది మనం చేసుకున్న కర్మ. ఆయనని లాభం లేదు. మనమంటే ఇప్పటికీ కాదు, ఎప్పటికీ ఆయనకి ప్రేమ ఉంటుంది. కానీ అమ్మ ఉంటే ఆ ప్రేమకు విలువ తెలిసేది. పిన్ని చెయ్యి పైదైంది. ఆయన పిన్నికి లొంగిపోయారు. అందుకని నాన్నని కాదనటం బావుండదు అంది జయంతి. అంతవరకు వెళ్ళి పిన్నితో మాట్లాడకపోవడం ఏమంత బావుంటుంది? ఒక్క మాటలో మనకు పోయేదేముంది? పెద్దది ఆవిడకుండాలి అంది. అందుకే నాన్న దగ్గరికి వెళ్లకుండగా ఓ ఉత్తరం వేస్తాను. అది గౌరవం కాదు. మనల్ని కన్న అమ్మ ఎలానూ లేదు. నాన్నను గౌరవించాల్సిన బాధ్యత, ఆయన్ని పోషించాల్సిన బాధ్యత మనకుంది. ఆయన ఆశీర్వాదం మనకు మంచిది. అదే మనకు బలం. పరలోకంలో ఉన్న అమ్మ కూడా సంతోషిస్తుంది. అయితే వీలు చూసుకుని విజయవాడ వెళ్దాం. నేనెందుకు అంది జయంతి. బావగారి కోసం. వదినగారిని కూడా తీసుకుని వెళ్దాం. ఎందుకు? నీకోసం. నాన్న అంగీకరిస్తాడంటావా అన్నాడు బ్రహ్మాజీ. తప్పకుండా అంది. నువ్వుంటే నువ్వే ఒప్పిస్తావు, అందుకే నువ్వు ప్రయాణం అవ్వు అన్నాడు. మరిందాక అలా అన్నావు. అవును, ఈ ప్రయాణం నాకు ఈ విధంగా, నీకా విధంగా లాభిస్తుంది. భోజనానికి లేచారు ముగ్గురు. విజయవాడ వచ్చారు జయంతి, బ్రహ్మాజీ, సుదర్శనం. కాత్యాయిని బాలింత రోగంతో మంచం పట్టింది. వీళ్ళు వెళ్ళగానే వెంకటేశ్వర్లకి బిడ్డలపై ఉన్న మమకారంతో కళ్ళు చెమర్చాయి. పిన్ని, ఈ విషయం మాకు తెలియలేదేం? మేమంతా పరాయవాళ్లమా అంటూ పిన్ని కాళ్లపై చేతులుంచి రాస్తూ అంది జయంతి. కాత్యాయిని మనసు కరిగింది. ఆమె అనారోగ్యమే అహంకారాన్ని అణిచింది. బేలతనం ఆవరించింది. తను చేసిన తప్పులకే ఈ శిక్ష. సవతి పిల్లలపై తాను పగబూనినందుకే భగవంతుడికి తనపై ఈ కక్ష అనుకుంది. ఆమె కళ్లకున్న పొరలు తొలగినాయి. నీకు చేసిన ద్రోహానికి ఈ శిక్ష పడిందమ్మా. నిన్నెంతగా కష్టపెట్టినా, నన్ను చూడటానికి రాకపోయినా మళ్ళీ పిన్ని అంటూ మమకారంతో వచ్చావా జయా? నేనంత పాపిని. నా పాపానికి నిష్కృతి లేదు. నేను మీ యందు చూపిన నిరాదరణ ఊరికే పోతుందా? నా పిల్లలకి తగులుతుంది. వాళ్ళు తల్లి లేని వాళ్ళవుతారు. ఇదే నా పాపానికి ఆ భగవంతుడు విధించిన శిక్ష. మీరేడుస్తుంటే నవ్వేదాన్ని. అందుకే నా పిల్లల జీవితాలు ఇలా తయారయ్యాయి. భగవంతుడు మంచివాళ్లకు కీడు జరిగితే శిక్షించడు. ఇప్పుడు నా పిల్లల జీవితాలను తలుచుకుని ఏడవాలి అంది దుఃఖం వలన బొంగురుపోయిన కంఠంతో కాత్యాయిని. ఎందుకు పిన్ని అనవసరంగా బాధపడతావు? మందు తీసుకుంటున్నావుగా, అదే తగ్గిపోతుంది అంది సానుభూతిగా జయంతి. జయ, నీ పైన చూపిన కక్షతో అనాథలైన గీత రాధలని మర్చిపోకు. వాళ్లకు అన్యాయం చేయకు. వాళ్లను నీ చెల్లెళ్లలా చూసుకుంటానని మాటివ్వు అంది కన్నీళ్లతో కాత్యాయిని. అంత మాటనుకు పిన్ని. నీకు తెలియదు జయ, నేను బ్రతకను. పిన్ని, ఏమిటా మాటలు? మందులు సరిగ్గా వాడు, తప్పక నయమవుతుంది. నువ్వంతకన్నా ఏం చెప్పగలవు? నేను చేసిన పాపానికి ఫలితం ఇదే. ఇంతలో వెంకటేశ్వర్లు పిలిచాడు జయంతిని. వెళ్ళమ్మా, అన్నయ్య వచ్చాడా? నన్ను చూడటానికి కూడా రాడు. అవునెందుకు రావాలి? సవతి తల్లిని. నేను చేసిన పనులు వాడికి తెలియవు. నా చేతితో అన్నం కూడా పెట్టను అన్నాను. ఎందుకొస్తాడు? రాడు. వాడు రాడు. రమ్మనెందుకు కూడా నాకు అవకాశం లేదు, అర్హత లేదు. నేను చేసిన పాప ఫలితం నన్ను శిక్షిస్తుంది అంది అశ్రుధారలతో కాత్యాయిని. అదేమిటి పిన్ని? అమ్మ తరువాత నువ్వే కదా. నీపై కోపం ఏమీ లేదు వాడికి. పెద్దదానివి అంటే నువ్వు పడకూడదా? నీ మంచి మాటలతో నన్ను బాధించకు జయ. నీ మంచితనమే నీకు రక్ష అంది కళ్ళు మూసుకుని బాధతో కాత్యాయిని. జయంతి తండ్రి దగ్గరకు వచ్చింది. పిన్నికి మంచి మందులు ఇప్పించినాన్నా. అది మందులతో తగ్గే జబ్బు కాదమ్మా, చేసిన పాపానికి ఫలితం. మీకు చేసిన అపకారానికి భగవంతుడు దాని కడుపు కాల్చాడు. కాన్పు పోయింది. ఆరోగ్యం దెబ్బతింది. మనోవ్యాధితో మంచాన పడింది. నాన్న, నేను చచ్చాననుకున్నావా? పిన్ని కాన్పుకి నాకు కబురు పెట్టలేదేం? అంత మాటనకమ్మా. అది నీకు తీరని ద్రోహం చేసిందమ్మా. అది నీ పాలిట పిశాచం. అది నీకు ద్రోహం చేసింది. నీ అత్తవారింట నువ్వు తేలిక పడేట్లుగా చేసింది. లాంఛనాలు ఇవ్వకుండగా చేసి నీ ఆడబిడ్డల సూటిపోటి మాటలతో నిన్ను బలి చేసింది.
నోములు వ్రతాలు, చివరికి ఆషాఢమాసంలో కూడా నిన్ను తీసుకురానియక అత్తవారింట్లో నీ గౌరవం నాశనమయ్యేట్లుగా చేసింది. నీకు తెలియదమ్మా అది చేసిన ఘోరం. ఆడపిల్లని అత్తవారింటికి పంపి పుట్టింటికి పండగలకు తీసుకురాకుండా ఉంటే దానికి అత్తవారింట్లో విలువ ఉంటుందా? కట్నాలు పోసి లాంఛనాలు ఇచ్చి ఎన్ని చేసినా ఆడపిల్లల జీవితాలు ఎంత అయోమయంగా ఉంటున్నాయి. నీ భర్త మంచివాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ తండ్రి బ్రతికి ఉన్న చచ్చిన వాడితో జతయ్యేవాడమ్మా అన్నారు బాధగా వెంకటేశ్వర్లు. ఏమిటి నాన్న ఆ మాటలు? అంతేలేమ్మా, పెడితేనే తండ్రా? కాదు, నాలాంటి అసమర్థుడు పిల్లల్ని కనకూడదమ్మా. అది సరే గాని అల్లుడు కులాసనే కదా? ఇంకా అక్కడికి వెళ్ళలేదు. అన్నయ్య నిన్నో విషయం అడగాలనుకున్నాడు అంది జయంతి. ఏమిటమ్మా నాతో పరిహాసాలు? ఈ అసమర్థుడిని ఏమటి అడిగేది? వాడు చదువుకున్నవాడు, ఇంకా నన్నడిగేదేమిటి అన్నాడు. అదేమిటి నాన్న, ఇంతకీ విషయం ఏమిటి? వాడి పెళ్లి విషయం. నేనేం చెప్పను? నేను చెప్పే రోజులు పోయాయి. నేను అధికారాన్ని కోల్పోయాను. వాడు స్వతంత్రుడు, వాడిష్టం. అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? కొంచెం సేపైన తర్వాత ఇక్కడకు సంబంధాలు వచ్చాయా? ఏదీ వాడికి రాయలేదు. ఒక్క విషయం, వదినని వాడు చూసుకున్నాడు. నీ అంగీకారంతో వివాహం చేసుకోవాలనుకున్నాడు అంది జయంతి. వాడికి నచ్చటం, వాడికి ఇష్టమైన పిల్లని ఎంచుకోవటం అయిపోయిన తర్వాత ఇంకా నేను చేయాల్సిందేముంది? మీ అంగీకారం కావాలి అన్నాడు బ్రహ్మాజీ. మనసులు కలిస్తే ఎవరంగీకారాలతోనూ పనిలేదు. అదేమిటి నాన్న, మీకోసం వస్తే? అవునమ్మా, నీ పెళ్ళి నాకిష్టం లేదు, జరగలా? ఇప్పటి సమస్య అది కాదు. పిల్లలు చేసే పనులు తల్లిదండ్రులు అంగీకరించడం కన్నా చేయగలిగిందేముంది? వాళ్ళు చేస్తున్న పని కాదంటే నాగరికత, సంస్కారం లేని వాళ్ళంటారు. వారు సంస్కారవంతులు, మంచి అభిప్రాయాలు, ఉత్తమ లక్ష్యాలు కలవాడు. ఇంతకీ ఏ ఊరు కోడల్ది? బందరే. బందరా? అవును, కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు. పేరు సుధా, బిఏ చదువుకుంది. అన్నయ్య బ్యాంక్లోనే పనిచేస్తుంది అంది జయంతి. పేరు సుధా, చాలా బాగుంది. ఇద్దరు బిఏలే, ఇంకా బాగుంది. ఇద్దరు ఉద్యోగస్తులు, ఆర్థిక స్థితి ఇంకా బాగుంటుంది. ఇటు అల్లుడు కూతురు, అటు కొడుకు కోడలు ఉద్యోగస్తులు. బాగుందమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్ల ఎలా ఉంటుంది? సంతోషంగా అన్నారు వెంకటేశ్వర్లు. అన్నయ్యకు నచ్చింది, లేకపోతే ఎలా ఇష్టపడతాడులే. నీ సంగతి చెప్పమ్మా. నాకేం బాగుండలేదు నాన్న. అన్నయ్య బలవంతం మీద ఒప్పుకున్నాను. సన్నగా పొన్నాగిలా ఎదిగింది. నీకు నచ్చకపోతే అన్నయ్య చేసుకుంటాడా? నా కోడలు అందగత్తె అవుతుంది. అల్లుడు కోడలు ఇద్దరూ మంచివాళ్లే. ఇంతకీ నీ అంగీకారం? ఇంత జరిగిన తర్వాత ఇంకా అంగీకారం ఏమిటమ్మా? కోడలు, అందులో చదువుకున్న కోడలు వస్తుంటే నాకు సంతోషం కదూ. చదువులేని ఆడవాళ్ల సంకుచిత స్వభావాలు నాకు తెలుసమ్మా. మీ పిన్నికి అక్షరం ముక్క రాదు. నాకు మీ పైన పూర్తిగా విశ్వాసం ఉంది. నా పిల్లలెప్పుడూ తప్పులు చెయ్యరు, సాంప్రదాయాలను ఆచారాలను పాటిస్తారు అన్నాడు వెంకటేశ్వర్లు. మిగిలిన పనులు మీరే చెయ్యాలి అన్నాడు బ్రహ్మాజీ. నేనా? మీరే అంది జయంతి. నువ్వు కూడా ఈ భారం నాపైనే వేస్తున్నావా అన్నాడు జయంతితో వెంకటేశ్వర్లు. మీకంటే మాకెవరున్నారు అన్నాడు బాధగా బ్రహ్మాజీ. నాకు మాత్రం మీకంటే ఎవరున్నారు? మీ అభివృద్ధిని పరలోకంలోని మీ అమ్మ చూసి సంతోషిస్తుంది, మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది అన్నాడు వాత్సల్యంగా వెంకటేశ్వర్లు. పిన్ని నీకోసం ఏడుస్తోందన్నయ్యా. నేను రాలేను. అవును, వాడినంత మాటలు అని ఇప్పుడు ఏడిచి చస్తే ఏం లాభం అన్నాడు వెంకటేశ్వర్లు. అదేమిటి నాన్న? ఏదో కోపంతో ఉంటే పిన్నిని చూసేదెవరు? అన్నయ్య, పిన్ని పశ్చాత్తాపడుతోంది. పెద్దలు అనరాదా, మనం పడరాదా అంది జయంతి. జయంతితో బ్రహ్మాజీ కూడా కాత్యాయిని మంచం దగ్గరికొచ్చాడు. పిన్ని అన్నాడు. నాకు తెలుసు, మీవి మంచి మనుషులు, మీరు మంచి మనుషులు, మీవి మంచి మనసులు. ఏమండి అంటూ భర్తను పిలిచింది. ఏమిటి? అబ్బాయి పెళ్లి చేయాలండి. ఎవరబ్బాయి? వెంకటేశ్వర్లు సూటి ప్రశ్న. మనబ్బాయికే. వాడి కట్నం కోసమా? అదేమిటండి, ఇంకా నన్ను నమ్మటం లేదా? నిన్ను నమ్మే చేసుకున్నాను. జయ, చూసావుగా అంది కాత్యాయిని. నాన్న, ఊరికే అలా అంటారులే. చెప్పు నాన్న అన్నయ్య పెళ్లి సంగతి. వెంకటేశ్వర్లు చెప్పాడు. కోడలు బాగుంటుందా? నీకంటే చాలా బాగుంటుందా? అలా ఉండాలనేగా నా కోరిక. అల్లుడు బాగున్నాడా జయ? నువ్వు కోరినట్లు జరగకపోయినా దాని సంసారం బాగానే ఉంది అన్నారు వెంకటేశ్వర్లు. అదేమిటి నాన్న అంది జయంతి. ఈరోజు ఇక్కడే ఉండండి. కాదులే పిన్ని, వెళ్ళాలి. ఏమండి, అమ్మాయి బాకీ ఇచ్చేయండి అంది. బాకీ ఏమిటి పిన్ని? నీకు చేసిన ద్రోహం జయ. నీకిస్తానన్న కట్నం ఇవ్వలేదు, లాంఛనాలు ఇవ్వలేదు. అదే. ఎందుకులే పిన్ని, నీకిచ్చి వేస్తేనే నాకు మనశ్శాంతి.
ఏవండి అంటూ పెట్టె తాళాలు ఇచ్చింది వెంకటేశ్వర్లకి. నిజంగా నా కాత్యాయిని, ఇంకా నమ్మలేకపోతున్నారా నన్ను? వద్దులే నాన్న అంది జయంతి. అలా అనకు జయ, ఆడపిల్ల నేడిపిస్తే ఆ ఉసురు అంటక మానదు. ఈ పిన్ని మీద కోపగించవద్దు. బ్రహ్ము, ఏమండి, కోడలి విషయంలో లోపం చేయరాదు. స్వర్గంలోని అక్కయ్య నన్ను ఆశీర్వదించాలి. నేను కళ్ళు తెరిచాను, నిజాన్ని తెలుసుకున్నాను అంది కాత్యాయిని సహృదయంతో. వెంకటేశ్వర్లు బ్యాంక్ పాస్బుక్ తెచ్చాడు. ఇప్పుడు వద్దులే నాన్న, కావలసి వచ్చినప్పుడు అడుగుతాను అంది జయంతి. అన్ని వేళలా మనసు ఒకే మాదిరిగా ఉంటుందా అన్నాడు వెంకటేశ్వర్లు. అదేమిటి నాన్న అంది జయంతి. నా మీద మీ నాన్నకి ఇంకా నమ్మకం కుదరటం లేదు జయ, అది నువ్వే తీసుకువెళ్ళు. నాకు నమ్మకం ఉంది అంది జయంతి. ఆ తరువాత కాత్యాయిని బలవంతం మీద బ్రహ్మాజీ అక్కడే ఉండిపోయాడు. జయంతి అత్తవారింటికి వచ్చింది. జయంతిని చూసేటప్పటికీ సీతారామమ్మ ముఖం మాడిపోయింది. రామగిరి మనసులో జయంతిపై హేయమైన భావం లేదు. జయంతి కోసమే గోపీనాథ్ ఎదురు చూస్తున్నాడు. ఇదేనా రావటం అన్నాడు ముభావంగానే రామనాథ శాస్త్రి. కాదండి, అంతకన్నా మాటలు వాళ్ల మధ్య జరగలేదు. రామగిరి కులాసానా వదినా అన్నాడు. ఆ గిరి, పరీక్ష మళ్ళీ పోయిందని తెలుసుకుని చాలా బాధపడ్డాను. ఆరోగ్యమే కదా అత్తయ్యా అంది సీతారామమ్మతో. ఏదో అంటి ముట్టనట్లే గాని ఆప్యాయతగా పలకరించే వాళ్లే లేరు. గోపీనాథ్ జయంతిని చూడగానే పొంగిపోయాడు. అతని మనస్సు దేనికోసమో ఆరాటపడసాగింది. ఏదో తపన, ఎన్నెన్నో చెప్పాలని మూగ వేదన. దూరాన ఉన్న భార్య వస్తే ఏ భర్త హృదయం ఉప్పొంగదు? రాత్రి భోజనాల అనంతరం ఎలా ఉంది? మాట్లాడవేం, మీరెందుకు రాలేదు? అక్కడికా? వద్దామనుకున్నాను. అసలు మీకు నాపై అంత దూరం వద్దు. నువ్వు వెళ్ళిన తర్వాత ఇంట్లో నాకు చీకట్లో ఉన్నట్లుంది జయ. పెళ్లి కానంత వరకు ఒంటరి జీవితం బాధనిపించలేదు. ఈ ఇంటి విషయాలు సమస్యలై నన్ను బాధించినా విసుగుపడలేదు. నీ ఎడబాటుతో నాకు ఒంటరితనం ఏర్పడింది. అనుక్షణం నువ్వే గుర్తుకొచ్చేదానివి. నీ పాద స్పర్శతో స్వర్గంగా మారిన ఈ గృహం నువ్వు వెళ్ళగానే నరకంలా తయారయ్యింది. ఒక్క క్షణం ఇంట్లో ఉండబుద్ధి పుట్టదు. అబ్బబ్బా, పాపం చాలా బాధపడుతున్నారు అంది. నీకు మాత్రం బాధగా లేదు? నా బాధను మీలా పైకి చెప్పుకోలేనుగా జయ. నేను నీకు గుర్తుకొచ్చేవాడినా అమాయకంగా అడిగాడు గోపీనాథ్. మీరా? నాకా? గుర్తుకా? నీకేం, రాజధానిలో మీ అన్నయ్యతో హాయిగా ఉన్నావు. ఏమిటండి మరీను? నా స్వామి నాకు గుర్తుకు రావటం ఏమిటండి? మర్చిపోవటం ఉంటేగా గుర్తుకు రావడం అనేది జరిగేది. నా హృదయ కుహరంలో మీరెప్పుడూ పదిలంగా ఉంటారు అంది జయంతి పరవశంతో. మీ అన్నయ్యకు పెళ్లి చేస్తున్నావే, అంతా భగవంతుని లీల. నా అనురాగ దేవత ప్రతిభ. జయ, నువ్వే కార్యం తలపెట్టినా జయమే. అంతా మీ ఆశీర్వాద బలం అంది సవినయంగా. జయ అంటూ మత్తుగా కౌగులించుకున్నాడు. అంది మత్తుగానే జయంతి. గిరి, మరోసారి ప్రయత్నించు. ఈసారి తప్పక పాస్ అవుతావు. ఇంతవరకు నీ చదువు బాగా సాగి ఉండదు. మన ఆర్థిక పరిస్థితి వల్ల చదవలేకపోయి ఉంటావు. ఇప్పుడు కొంచెం మెరుగు కదా, ఈసారి ప్రయత్నించు అని వెళ్ళబోయే ముందు ఓ 50 రూపాయలు గిరికి ఇవ్వబోయింది జయంతి. వద్దొదినా. కాదు, ఈసారి తప్పక పాస్ అవుతావు. నాకు చదువు ఇంక రాదొదినా. అదే పొరపాటు. చదవాలన్న అభిప్రాయం, జిజ్ఞాస ఉంటే, నీ ప్రయత్న లోపం చేయకుండగా ఉంటే నువ్వు తప్పక పాస్ అవుతావు. తప్పిన వాళ్ళు చదువురాని వాళ్ళు కాదు, వాళ్ళ కృషిలో లోపం ఉంది అంతే. నాకు నీ మీద నమ్మకం ఉంది. ఇది నా కష్టార్జితం అంది జయంతి. క్షమించు వదినా, నేను ఇంతవరకు నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. అమ్మతో చేరి నిన్ను అగౌరవపరిచాను. వదినగా నిన్నేనాడు గౌరవించలేదు. గొప్ప చదువులు చదివించాలన్న అభిప్రాయంతో నువ్వు నాకు చెప్పిన విషయాలు సూటిగా అర్థం చేసుకోలేకపోయాను. నేనెంత తప్పు చేశానో ఇప్పుడు గ్రహించాను. నువ్వు నాకిచ్చిన ధనాన్ని వినియోగించలేకపోయాను వదినా. నేను మనిషిగా మారాను. ఇంకా ఈ చదువులకై కష్టపడాలని లేదు. అన్నయ్య పడుతున్న బాధని అర్థం చేసుకున్నాను. నీ నిర్ణయాలు ఎటువంటివో ఎవరి కోసమో అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించు వదినా అన్నాడు పశ్చాత్తాపంతో రామగిరి. ఇందులో నువ్వు చేసిన తప్పేముంది? నీకు ఈ తప్పులు తెలియవు. నేను చేసిందంతా తప్పే వదినా. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ముందు నువ్వు చదవాలి అంది జయంతి. వద్దు వదినా, ఈ రోజుల్లో చదువుకోవటానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఆడదానివి ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు? ఈ కుటుంబం కోసం. నేను బాధ్యతను తెలుసుకున్నాను. నేను నీలాగే ఉద్యోగం చేస్తాను. ఈ కుటుంబ సభ్యునిగా నా బాధ్యతను స్వీకరించడానికి ప్రయత్నిస్తాను వదినా అన్నాడు ప్రాధేయపూర్వకంగా రామగిరి. ఉద్యోగాలు సులభంగా రావు. నువ్వు చదువుకో. వద్దు వదినా, ఏదో విధంగా ఎంతో కొంత సంపాదిస్తాను. ప్రభుత్వ ఉద్యోగాలే రానక్కర్లేదు. నా నిర్ణయాన్ని బలపరుచు. మీ అన్నయ్య ఏమంటారో అడుగు.
ముందు నీ అంగీకారం ఆశీర్వాదం కావాలి అన్నాడు సవినయంగా రామగిరి. నీ ఇష్టం కాదు, మీ ఇష్టంతోనే, మీ ఆశీర్వాదంతోనే నా కృషిని ప్రారంభిస్తాను. అంతేకాదు వదినా, మరో చిన్న విన్నపం. ఈ చేతులతో మా అన్నయ్య ప్రేమగా చేయించిన ఉంగరాన్ని నా చదువుకై వినియోగించుకున్నాను. మళ్ళీ ఆ ఉంగరం తీసుకొచ్చే వరకు విశ్రమించను అన్నాడు దృఢ నిశ్చయంతో రామగిరి. ఉంగరాలు కాదు కాదు నాకు కావలసింది మీ అభివృద్ధి అంది జయంతి. మీకు ఆ ఉంగరం ఇచ్చేంత వరకు నాకు తృప్తి లేదు వదినా. నాలో గూడు కట్టుకుపోయిన మంచులాంటి దుష్టభావాలు మీ ఎండ వంటి మంచితనానికి కరిగిపోయినాయి. నా హృదయంలో ప్రవేశించిన చీకటి మీరు ప్రసాదించిన కర్తవ్య బోధలలో కాంతివంతమైంది అన్నాడు రామగిరి. అంతా నా అదృష్టం అనుకుని. అది ప్రత్యేకంగా నా వల్ల వచ్చిన మార్పు కాదు, నీలో ప్రవేశించిన కర్తవ్య దీక్ష ఆలోచనలే నిన్ను మార్చినాయి అంది. కాదు వదినా, కాదు. గొప్పవాళ్ళు ఎప్పుడూ తమ గొప్పతనాన్ని చెప్పుకోరు, తమ శక్తిని ఒప్పుకోరు. మీలోని మంచిని మా మీద కుమ్మరించారు. ఈ మలిన హృదయం మీ మూలంగా క్షాళనమైంది. అది మీలో ఉన్న శక్తి. గంధపు చెట్టు తనలోని సుగంధాన్ని తన దగ్గరే ఉంచుకోదు, పరిసరాలకి విరజిమ్ముతుంది. అది నిజం అన్నాడు కృతజ్ఞతతో రామగిరి. నన్ను అదే పనిగా పొగడక ముందు మీ అన్నయ్య అంగీకారం కూడా తీసుకో అంది జయంతి. రామగిరి గోపీనాథ్ కాళ్లపై పడి, క్షమించన్నయ్యా, ఇంతకాలం బాధ్యతను విస్మరించి నిన్ను విమర్శిస్తూ అమ్మ దగ్గర చేరి మార్గాన్ని తప్పాను. నన్ను చదివించాలనుకున్న మీ అభిప్రాయాలను, మీ ఆశలను వమ్ము చేశాను. ఎన్నిసార్లు తప్పినా ఏ ఒక్కసారి కూడా మీరు నన్ను నిందించలేదు. మీ మంచితనాన్ని మీ అసమర్థతగా తీసుకున్నాను. వదిన కూడా నా కోసం, నా చదువు కోసం నన్ను ప్రోత్సహించింది. కానీ నా మార్గాన్ని మార్చుకోలేకపోయాను. ఇప్పటికీ నిజాన్ని తెలుసుకున్నాను, క్షమించండి అన్నాడు రామగిరి. నువ్వు మంచి మార్గంలో నడవటం కావాలి నాకు. నీకు చదువుకోవాలనుంటే తప్పకుండా చదువుకో. చదువు నాకు భారం కాదు. ఈ ఇంటి ఆర్థిక స్థితి ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. బాధ్యత అంటూ నీ భవిష్యత్తు పాడు చేసుకోకు, చదువుకో. అంతేగాని క్షమించడం ఏమిట్రా అన్నాడు సంతోషంగా గోపీనాథ్. చదువుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. నా బాధ్యతని నేను గుర్తించాను. నా నిర్ణయానికి అంగీకరించి ఆశీర్వదించండి. ప్రభుత్వ ఉద్యోగాలే చెయ్యాలని లేదు. ఏదో విధంగా సంపాదించి కష్టించి పనిచేస్తాను. అంగీకరించండి అన్నయ్య. చెప్పనీయండి. ఎవడి పుస్తకంలోనో ఇంటి అడ్రస్ రాసిందట. వాడు రాత్రిళ్ళు తిరగటం మొదలుపెట్టాడు. పాపం తల్లి కనిపెట్టి చివాట్లు పెట్టింది లేండి. అలాగే నీ కూతురు కూడా చేస్తుందంటావా? వీళ్ళు చేయకపోయినా మగముండా కొడుకులు చేయిస్తారండి. తిట్టకే, వింటారు అన్నాడు. ఏ నాన్న? చదువుతాను అంది జలజ. మీ అమ్మ ఇష్టం. మీరు డబ్బు కట్టకపోయినా పర్వాలేదు, వదిన కడుతుంది అంది ఆఖరికి జలజ. సీతారామమ్మ కోపం తారాస్థాయిని అందుకుంది. అయిపోయింది, ఇంకేముంది, కొంప మునిగిపోయింది. దీనికి కూడా అదేదో మందు పెట్టింది. తనలాగే వీళ్ళని కూడా చెయ్యాలనుకుంది. వాడు దద్దమ్మయ్యాడు. చదువుకున్నది కోడలుగా ఇంట్లోకి వస్తే ఎన్ని అరిష్టాలో. అయ్యో, ఎంత పాపం. పెద్ద మనిషి అయిన పిల్లను చదువుకు బయటకు పంపటమా? ఆ అంటూ అందరికీ కలుస్తుంది. ఘోరం, మహాఘోరం. ఈ ఇంటికి ప్రళయం రాబోతోంది. అన్నీ ఇటువంటి బుద్ధులే నా కూతుర్ని నాకు కాకుండా చేస్తోంది. పిల్లలు పుట్టకుండగా తను చేసుకున్నట్లుగా. అయ్యో, ఎంత మహాపాపం అని నోరు చించుకుంది సీతారామమ్మ. ఇంకా రంగప్రవేశం చేయవలసి వచ్చింది జయంతికి. జయంతిని చూసేటప్పటికీ సీతారామమ్మకి మరి ఒంటి మీద కారం చల్లినట్లయింది. చిచి, ఆడపిల్ల చదవటం నాకిష్టం లేదు. చదువంటూ మొదలుపెట్టి ఆ తర్వాత పెళ్లి కాగానే మొగుడిని కొంగున కట్టుకుంటారు, పిల్లలు పుట్టకుండగా చేసుకుంటారు. ఎంత పాపం, ఎంత పాపం. అదీగాక మొగుళ్ళను విడిచి ఉద్యోగాలు కూడా చేస్తారు అంది. అమ్మ చదివించనంటోందొదినా అంది జలజ. అదేమన్నా చేస్తుందా అంది సీతారామమ్మ. చదువుకుంటే ఏమవుతుందట? ఏమిటేమిటి, నా కూతురు నా ఇష్టం. నువ్వెవతవే ఈ విషయాల్లోకి రావటానికి అంది సీతారామమ్మ. ఈ ఇంటి కోడల్ని. అబ్బో, వెలగబెట్టావిలే తల్లి. నీ మొహం చూస్తేనే మహాపాపం. కోడలట, కోడలు. చదివితే ఏమవుతుందత్తయ్యా? ఏదైనా అవుతుంది. ఎట్లాగో ఇప్పుడు పెళ్లి చేయటం లేదు కదా. ఎందుకు చెయ్యను? కోడలు తెచ్చిన కట్నాలు దొడ్లో మూలుగుతున్నాయి మరి అంది సీతారామమ్మ. ఈడొచ్చిన పిల్లను చదివించకుండగా ఇంట్లో కూర్చోబెట్టడం ఎందుకు? ఈ రోజుల్లో పెళ్ళన్నా చెయ్యాలి, లేకపోతే చదివించాలి. అంతేగాని ఇంట్లో కూర్చుంటే ముదుసలి అవ్వలతో చేరి అధ్వాన్నంగా తయారవుతారు. పెళ్లి గురించి ఆలోచిస్తారు. చదువుకోవటానికి బయటికి పోవటం వలన చెడిపోరు, ఇంట్లో కూర్చోవటంతోనే చెడిపోతారు. చదువుకోకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళ హృదయాలు సంకుచిత స్వభావాలతో కూడి ఉంటాయి. వాళ్ళ ఆలోచనలన్నీ చాలా హీనం అయినవిగా మారుతాయి. చదువుకున్న వాళ్ళు మంచివాళ్ళ?
నేను చాలా విన్నాను ఈ చదువుల గురించి. ప్రేమలు ప్రేమలు అంటూ అడ్రస్సులు రాసిస్తారు. ఎంత ఘోరం! ఏమైనా పుష్పవతి అయిన పిల్ల బయటికి చదువు కోసం పోవటం మహాపాపం. మీరు విన్నవి చెప్తున్నారు. చదువుకున్న ప్రతి వాళ్ళు ప్రేమలు అనరు. ఇళ్లలో చదువుకొని వాళ్ళు మాత్రమే చెడు మార్గాన పడిన వాళ్ళు లేరా? అసలు మీకు చదువుకున్న స్త్రీల మీద మంచి అభిప్రాయం లేదు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో చదువుకున్న వాళ్లకు తొందరగా పెళ్ళిళ్ళు జరగటానికి వీలుంది. ఈ రోజుల్లో వధువు చదువు గురించి ప్రశ్నిస్తున్నారు. ఎలాగూ మనం పెళ్ళి ఇప్పట్లో చేయలేం. అటువంటప్పుడు చదివించటం మంచిది. ఎవరో బుద్ధి తక్కువ వాళ్ళు చదువుకుంటూ బయటకు వెళ్ళి మగవాళ్ళని చూసి కళ్ళు చెదిరి మార్గం తప్పుతున్నారు, కానీ అందరూ కాదు. అర్థం లేని విషయాలు మనసులో పెట్టుకొని జలజను చదివించకపోవటం మంచిది కాదు. ముట్లు అంట్లు అంటూ కూర్చుంటే రోజులు ఎలా గడుస్తాయి? మరి చదువుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు వెళ్ళక తప్పదు. పాపం పాపం అంటూ కూర్చుంటే ఎలా? మనం ఇలాగే కూర్చుంటాం. వీటిని తలచని వాళ్ళు ముందుకు పోతున్నారు. వాళ్ళ అభివృద్ధిని చూసి మనం ఏడుస్తాం, కానీ ఈ పాపాలను విడిచిపెట్టం అంది జయంతి. అవునే తల్లి, పాపం అన్న విషయాన్ని మర్చిపోవాలి. అందుకేగా నువ్వు పిల్లలు పుట్టకుండగా చేసుకున్నావు అంది సీతారామమ్మ. మన పరిస్థితిని బట్టి పోవటం తప్పు కాదుగా. నేనేం చేసినా మన శ్రేయస్సుకే చేశాను, మన కోసం చేశాను. మీకు అర్థం కాదు. పాపం పాపం అనుకుంటే ఇంకా మహాపాపం చేయాల్సి ఉంటుంది. ఆ మహాపాపాన్ని చేయకుండా ఉండటానికే ఈ పాపం చేశాను. నేను మీ మాటలు వింటూనే ఉన్నాను. నేనంటేనే మీకు సదభిప్రాయం లేదు. అందుకే అది నేను చేసుకున్న కర్మ. కానీ జలజను చదువు మాన్పించటం నాకు ఇష్టం లేదు. చదువుకోవటానికి వెళ్ళిన వాళ్లకు మగవాళ్ల గాలి తగులుతుందని, అందువల్ల అపవిత్రులైపోతారని అంటున్నారు. శివరాత్రికి గుడికి వెళ్తే ఎంతమందివి మన శరీరాలు తాకటం లేదు. పవిత్ర భావం మనలో ఉండాలి, కానీ ఆడది గడప దాటినంత మాత్రాన మునిగిపోయేది ఏమీ లేదు. అవునమ్మా, ఇన్నేళ్లకు నీ చేత చెప్పించుకోవాల్సి వచ్చింది. నీ ఇష్టం కాదు, మీ ఇష్టం, మీ ఆశీర్వాదం. నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. జయంతి ఆ రోజు ఎంతో ఆనందంగా ఉంది. సీతారామమ్మ నుండి జారి రామగిరి మంచిగా మార్గంలో పడ్డాడు. సీతారామమ్మ కొళ్ళు మండిపోయింది రామగిరి మాటలతో. జయంతి జయించింది. తను సాధించలేనిది జయంతి సాధించింది అనుకున్నాడు గోపీనాథ్. జయంతి, బ్రహ్మాజీ, సుదర్శనం హైదరాబాద్ వెళ్ళిపోయారు. వాళ్లతో పాటు గోపీనాథ్ కూడా 2 రోజులు ఉండి రావటానికి భార్య కోరిక మీద వెళ్ళాడు. కథ కొనసాగుతుంది.